5 స్టార్ లాబీసు 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట కూడా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ 4,500 రూపాయలు మించదు. అమరావతిలో మాత్రం 11,000 నుంచి 14,000 రూపాయలు చూపుతా ఉన్నారు. జిఎస్టీ లేదు, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీలు రాయితీ, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసీ మినహాయింపు, ఇవన్నీ మళ్ళా కలుపుకొని తీసేసిన తర్వాత కూడా స్క్వేర్ ఫీట్ 11,000 నుంచి 14,000 రూపాయలు. మిగతా వాళ్ళంతా ఎన్ని కూడా వేసుకోవాలా. మిగతా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నైలోని కట్టే 4,500 ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పన్ కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. సెక్రటేరియట్లో టవర్ 1 టవర్ 2 డేటెడ్ 27th April 2025 ఇందులో పబ్లిష్ చేసిన ఆర్టికల్. సెక్రటేరియట్లో టవర్ 1 టవర్ 2 బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. దీనికి 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ ఎంతో తెలుసా? 1,423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లలో పెంచిన ఆ రేటుకు మళ్ళీ 4.5% ఎక్సెస్. అంటే మొత్తంగా వీటి విలువతో కూడా కలుపుకుంటే 1,762 కోట్ల రూపాయలకు చేరింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ, ఇప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీని. అలాగే టవర్ 3 టవర్ 4 తీసుకోండి. టవర్ 3 టవర్ 4లో అది కూడా బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 784 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 1,247 కోట్లు. దాని మీద మళ్ళీ కరెక్ట్గా 4.54% ఎక్సెస్. వీళ్ళకి ఇచ్చిన రాయితీలు మరో 241 కోట్ల రూపాయలు. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 1,545 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 49 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. కరెక్ట్గా 4.53% ఎక్సెస్. మళ్ళీ కాంట్రాక్టర్ కు జిఎస్టీ మినహాయింపులు, ఎన్ఈసీ మినహాయింపులు, సీనరేజులు, వీటి రూపేణా మళ్ళీ అదనంగా మరో 163 కోట్ల రూపాయలు లబ్ధి. 1,046 కోట్ల రూపాయలు అంటే 554 కోట్లు గతంలో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు 1,046 కోట్లకు మళ్ళా ఇచ్చింది ఎవరికో తెలుసా? ఎన్సీసీ కట్టబెట్టారు. అప్పుడు ఎన్సీసీఏ కాంట్రాక్టర్, ఇప్పుడు మళ్ళీ ఎన్సీసీఏ కాంట్రాక్టర్. అన్నీ కలుపుకుంటే మొత్తంగా 5 టవర్లకు 6,671 కోట్ల రూపాయలు. 52,20,496 ఎస్ఎఫ్టీ అంటే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. ఈ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తీసినా కూడా 12,779 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి వీటిలో వేస్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? 1,100 కోట్లు. 6,671 కోట్లు ప్లస్ 1,053 కోట్లు పెట్టి మళ్ళా కడతా ఉన్నారు. అంటే 1,100 కోట్లు ఏం కావాలా? గంగలో పోసినట్టే కదా. తెలంగాణలో కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలోనే సెక్రటేరియట్ బిల్డింగును 28 ఎకరాల్లో కట్టినాడు. 10 లక్షల ఎస్ఎఫ్టీ, అంతకన్నా ఎక్కువ. అదే చాలా లిబరల్. 615 కోట్లతో కట్టినాడు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనం 970 కోట్లు. ఆ పార్లమెంట్లో 1,272 మంది కూర్చునేలా కట్టారు. మరి పార్లమెంటు దేశం మొత్తం చూస్తుంది. ఆ లెవెల్లో వాళ్ళు కడితే మన అసెంబ్లీ ఎంతో తెలుసా? ఇప్పుడు కట్టేది 1,449 కోట్లు. పార్లమెంటు దాటినాం, కేసీఆర్ నెంబర్కు డబల్. హైకోర్టు కోసం మరో 1,480 కోట్లు వీళ్ళు పెడతా ఉన్నారు. 5 టవర్లు కాక ఇవన్నీ నేను చెప్పేటివి. 5 టవర్లలో అసెంబ్లీ రావడం లేదు, 5 టవర్లలో నీకు హైకోర్టు రావడంలా, అది కాక.